పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడం ఎలా? పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడము కష్టమా? కెన్నెత్ హేగిన్ గారు ఏమంటారంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడము ఎంతో సులభం అంటే, ఒక్కసారి గాలి పీల్చుకోండి అని అంటారు అన్నమాట. మీరు కూడా ఒకసారి గాలి పీల్చుకోండి, నేను పీల్చుకుంటాను, అంత సులభం అన్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవడము ఎంత సులభం అంటే, గాలి పీల్చుకునేంత సులభము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు ఇచ్చేదానికి. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నటువంటిది అదొక వరం అండి, గిఫ్ట్ అండి. గిఫ్ట్ పొందుకునే దానికి నువ్వేమైనా తనకలాడాల్సిన అవసరం ఉందా? పెళ్లి చేసుకుంటున్నావు, లేకపోతే బర్త్డే చేసుకుంటున్నావు, ఎవరైనా నాకు గిఫ్ట్ దా, నాకు మంచిది గిఫ్ట్ దా, నాకు గిఫ్ట్ దా అని అడుగుతావా? నువ్వు అడగవు. నువ్వు అడగకున్నా కూడా నీకు వచ్చేస్తుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. హోలీ గోస్ట్ బ్యాప్టిజం ఈజ్ ఎ గిఫ్ట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వరం చాలా సులభం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, చూడండి, నేను చెప్పేది బాగా వినండి. పాప క్షమాపణ ఫ్రీ, ఉచితం. రక్షణ ఫ్రీ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అంటే నూతన సృష్టి కావడం ఫ్రీ. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఫ్రీ. స్వస్థత ఫ్రీ. స్వస్థత కూడా వరం అండి. స్వస్థత కూడా వరం, గిఫ్ట్ అనమాట. అది నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు, ఏం విత్తాల్సిన అవసరం లేదు, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. స్వస్థత కూడా ఫ్రీ, అంతే. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. నీతిమంతుడిగా కావడం ఫ్రీ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా.